నమస్కారం హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. రైల్వే సిగ్నల్ ట్యాపరింగ్ ప్రయత్నం, అప్రమత్తమైన రైల్వే పోలీసులపై రాళ్లు రువ్విన దుండగులు, కాల్పులు జరిపిన పోలీసులు. రైల్వే డీఎస్పీ అఖేశ్వరరావు. హనుమాన్ జయంతి వేళ భక్తులతో కిటకిటలాడిన పట్టణంలోని హనుమాన్ ఆలయాలు. నర్సింగ్ కోర్స్ చేసిన వారికి దేశ విదేశాల ఉద్యోగ అవకాశాలు మెండు. ఎన్టీఆర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి చంద్రశేఖర్. బాపట్ల జిల్లా నిడబ్రోలు సమీపంలో మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు రైలుల దోపిడీ ప్రయత్నం చేశారు. ఆలూరు కొండమూది గ్రామాల మధ్య తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాల సమయంలో ఇద్దరు దుండగులు సిగ్నల్ ట్యాంపరింగ్ యత్నానికి పాల్పడ్డారు. 37వ మైలు రైలు వద్ద ఫుడ్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసు బృందం అనుమాతులను గుర్తించి వారిని ఆపేందుకు ప్రయత్నించారు. దీంతో వారు పోలీసులపై రాళ్లు రువ్వడంతో గస్తీ నిర్వహిస్తున్న నరసరావుపేట రైల్వే ఎస్ఐతో పాటు 2 కానిస్టేబుళ్లు దుండగులపై 10 రౌండ్లు కాల్పులు జరిపారు. పోలీసులు ఫైరింగ్ చేయడంతో దుండగులు సమీప పొలాల్లోకి పరారయ్యారు. దీంతో నిడుబ్రోలు సమీపంలోని ఆలూరు రైల్వే సిగ్నల్స్ వద్ద రైలు నాపి దోపిడీకి పాల్పడాలని దుండగులు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే గుంటూరు రైల్వే డీఎస్పీ అఖేశ్వరరావు, సిఐలు, ఇతర పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘటన వివరాలు వెల్లడించారు. దుండగులను పట్టుకునేందుకు 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు రైల్వే డీఎస్పీ అఖేశ్వరరావు వెల్లడించారు. రైల్వే సిగ్నల్ వ్యవస్థను ధ్వంసం చేసి రైలును నిలిపివేయాలన్న ఉద్దేశంతోనే ఈ చర్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. గత కొద్ది రోజులుగా గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో సమ్మర్ సీజన్లో సిగ్నల్ ట్యాంపరింగ్స్, ఏసీబీ అలారం చైన్ పుల్లింగ్ కేసెస్ జరుగుతున్న తరుణంలో గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు గౌరవ రైల్వే డీఐజీ గారు శ్రీ సత్యయేసుబాబు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గౌరవ రైల్వే ఎస్పీ గారు విజయవాడ శ్రీ రాహుల్ దేవ్ సింగ్ ఐపీఎస్ గారి పర్యవేక్షణలో దాదాపు మనం ఒక నెల క్రితం నుండి ఎక్కడైతే గతంలో నేరాలు జరిగినాయో, ఎక్కడైతే మనం ఐడెంటిఫైడ్ ప్లేసెస్ ఉన్నాయో అలాంటి ప్లేసెస్లో తుపాకులతో పోలీస్ సిబ్బందిని నైట్ ఫుడ్ పెట్రోలింగ్గా మనం నియమించి రాత్రిపూట ఒక గట్టి బలమైన గస్తీని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు తెల్లవారుజామున రాత్రి అనగా 11/12 మే 2026 తెల్లవారుజామున నైటు సుమారు 2:30 గంటల సమయంలో గుంటూరు ఆర్పీ సబ్ డివిజన్ నైట్ రౌండ్ ఆఫీసర్ అయినటువంటి నర్సాపేట ఆర్పీఎస్ఐ శ్రీ రాజ్మోహన్ గారు, అదేవిధంగా రోజు మాదిరిగా విధి నిర్వహణలో నిడుబ్రోల్ హోమ్ సిగ్నల్ దగ్గర ఫుడ్ పెట్రోలింగ్గా వెపన్తో డ్యూటీలో ఉన్నటువంటి 2 కానిస్టేబుల్స్ ఎస్కే సైదా అండ్ ఆంజనేయులు అనే 2 రైల్వే కానిస్టేబుల్స్ డ్యూటీలో ఉండగా రాత్రి సుమారు 2:30 గంటల సమయంలో ఎస్ఐ గారు 2 కానిస్టేబుల్స్ ఆలూరు రైల్వే గేటు వైపు నుంచి హోమ్ సిగ్నల్ వైపు ఫుడ్ పెట్రోలింగ్లో భాగంగా వెళ్తూ ఉండగా సుమారు వారు 40 మీటర్ల దూరంలో ఒక 2 వ్యక్తులు అక్కడ కదలిక గమనించి వారి దగ్గర ఉన్నటువంటి టార్చ్ లైట్స్, విజిల్స్ వేసి ఎవరో మీరు ఎందుకు అక్కడ ఉన్నారు, ఆగండి, మేము పోలీసులు, మేము వస్తున్నామని చెప్పి వారిని హెచ్చరించడం జరిగింది. ఎప్పుడైతే పోలీసు అని చెప్పారో ఇది విన్న మరుక్షణం వారి వైపు నుండి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి కంకర్రాలతో పోలీసుపై దాడి చేయడం ప్రారంభించారు. ఇక వేరే గత్యంతరం లేక విధి నిర్వహణలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఎస్ఐ గారు రాజ్మోహన్, కానిస్టేబుల్ సైదా మరియు ఆంజనేయులు వారి దగ్గర ఉన్నటువంటి తుపాకులతో సదరు దుండగులు రైల్వే సిగ్నల్ వ్యవస్థని ట్యాంపరింగ్ చేసి ట్రైన్స్ ఆగకూడని చోట ఆపి అమాయకమైనటువంటి ప్రజలు ఎవరైతే ప్రయాణికులు నిద్రపోతున్న ప్రయాణికులు మెడల్లో నుంచి చైన్స్ స్నాచ్ చేసే గ్యాంగ్ అని చెప్పి నిర్ధారణకు వచ్చి వారిపై కాల్పులు జరిపారు. ఓపెన్గా ఉన్న పొలాల్లో చీకట్లోకి వెళ్ళి వాళ్ళు పరారవడం జరిగింది. వారు ఉన్న పరిస్థితి చూస్తే
సుమారు 2 అంతకంటే ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తుంది. తర్వాత కొద్దిసేపటికి వాళ్ళు ఉన్న ప్లేస్కి వెళ్ళి సిగ్నల్ ప్లేస్కి వెళ్ళి చూస్తే అక్కడ వారు నేరం చేయడానికి వారి వెంట తెచ్చుకొని ఉపయోగించుకోవడానికి తెచ్చినటువంటి వైర్ కట్టర్ ఒకటి, ఒక ఎలక్ట్రికల్ టెస్టరు మరియు హ్యాండ్ గ్లౌజెస్, సర్జికల్ హ్యాండ్ గ్లౌజెస్ వైట్ 2 అక్కడ ఆ ప్రదేశంలో పడి ఉండటం పోలీసు గమనించారు. ఆర్పిఎఫ్, జిఆర్పి, లోకల్ పోలీసు అందరూ కూడా 6 టీములుగా ఫామ్ అయ్యి తప్పించుకున్నటువంటి నేరస్తుల కోసం అన్ని వైపులా గాలింపు చర్యలు చేపట్టడం, త్వరలో గ్యాంగ్ని పట్టుకుంటాం, ఐడెంటిఫై చేస్తాం. ఈ సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి ఆపిన, అదేవిధంగా అలారం చైన్ పుల్లింగ్ చేసి ట్రైన్ ఆపి ప్రయాణికుల మెడలోంచి చైన్స్ లాక్కుపోవడం, వాళ్ళకి సంబంధించిన వాల్యుబుల్ వస్తువులు దొంగతనం చేయడం, ఇలా పరిపాటిగా చేసుకొని కొన్ని గ్యాంగ్స్ పనిచేస్తున్నాయి. అలాంటి వారికి ఒకే మాట చెప్తున్నాను, ఖబర్దార్. పోలీసు కాల్పులు జరిపోయినా సరే ప్రజల ధనమాన ప్రాణ రక్షణ కోసం, రైల్వే వ్యవస్థలో ప్రయాణికుల భద్రత కోసం, రైల్వే భద్రత కోసం జిఆర్పి అండ్ ఆర్పిఎఫ్ ఎంతకైనా సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా నేరస్తులకి గట్టి హెచ్చరిక జారీ చేస్తున్నాను. మరియు అదే కాకుండా ఎవరైతే ట్రైన్లో ప్రయాణిస్తున్నారో ప్రయాణికులకు కూడా పోలీసు వారి విజ్ఞప్తి, మీరు ఇలాంటి నేరస్తుల్ని, ఎవరైనా అనుమానితుల్ని, కొత్త వ్యక్తుల్ని గమనించినట్లయితే దయచేసి రైలు మద్దతు నెంబరు 139 కాల్ చేసి మీరు ఏ టైంలో అయినా, ఏ క్షణంలో అయినా మీరు సమాచారం కంప్లైంట్ ఇచ్చినట్లయితే ఇమీడియట్గా దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్ ఆర్ రైల్వే స్టేషన్ నుండి మీకు ఇమీడియట్గా పోలీసు సహాయం వస్తుంది. జిఆర్పి అండ్ ఆర్పిఎఫ్ అటెండ్ అవుతారు. ఏ చిన్న సమాచారం ఉన్నా కానీ మీరు ఆలోచించకుండా ఇమీడియట్గా పోలీసు సమాచారం ఇచ్చి పోలీసుకి సహకరించాలని కోరుకుంటూ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దక్షిణాముఖ వీరాంజనేయ స్వామి వారి సన్నిధానంలో గత 40 రోజులుగా హనుమ జయంతి ఉత్సవాలను విశేషంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో మంగళవారం విశేష ఫలములతో అభిషేకాలు చేశారు. స్థానిక మారేస్పేటలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో దక్షిణముఖంగా కొలువై ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారి సన్నిధిలో హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో వీరాంజనేయ స్వామివారికి మామిడి పళ్లతో అభిషేకం నిర్వహించారు. గత 40 రోజులుగా ప్రదక్షిణ కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో భక్తులు విశేషంగా ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం శ్రీ వీరాంజనేయ స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ గ్రంథిశెట్టి మాధవరావు ప్రత్యేక పూజల కార్యాచరణను వివరించారు. శ్రీ 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 పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠపాదమైనటువంటి శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి దేవస్థానం మారిసిపేట నందు హనుమాన్ జయంతి ఉత్సవాలు గత 40 రోజుల నుంచి కూడా ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా భక్తుల చేత ప్రదర్శనలు చేస్తున్నారు 2 పూట్ల కూడా. అట్లాగే గత 5 రోజుల నుంచి కూడా విశేషంగా స్వామివారికి ఒకరోజు అరటిపళ్ళతో, ఒకరోజు తులసితో, ఒకరోజు సింధూరంతో, ఒకరోజు మామిడి పళ్ళతో, అట్లా వివిధ అలంకారాలతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారి భక్తులు చాటుకున్నారు. భక్తులందరూ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం కూడా ఈరోజు 6:30 శ్రీ వీరాంజనేయ స్వామి వారికి శాంతి కళ్యాణ మహోత్సవం ఉంటుంది. భక్తులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. అలాగే మన దేవస్థానంలో ప్రతి నెల 12వ తారీఖు శ్రీ శైల ఆయుర్వేద ఫార్మసీ వారి ఆధ్వర్యంలో మన ఆయుర్వేద మందులు ఇవ్వడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. నాజర్పేట అభయాంజనేయ స్వామి సన్నిధిలో అభయాంజనేయ స్వామి వారికి హనుమ జయంతి వేళ విశేష ఫల రసాలతో పంచామృత అభిషేక పూజలు ఘనంగా నిర్వహించారు. శతాధిక వత్సరాల ఆధ్యాత్మిక చరిత్రకు నిలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో కొలువై ఉన్న అభయాంజనేయ స్వామి సన్నిధిలో హనుమ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 5 గంటల నుండి శ్రీ అభయాంజనేయ స్వామి వారికి పంచామృత అభిషేక పూజలు నిర్వహించి విశేష అలంకారం చేశారు. కార్యక్రమాల ప్రాధాన్యతను ఆలయ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి మీడియాకు వివరించారు. ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని, ఈ నెల 15వ తేదీన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈరోజు ఏప్రిల్ 12వ తారీఖు అభయ వీరాంజనేయ స్వామి హనుమ జయంతి కార్యక్రమాన్ని కూడా స్వామివారికి అత్యంత అద్భుతంగా నిర్వహించాం.
ఈ హనుమత్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉదయం 6 గంటల నుంచి స్వామివారికి విశేషమైన పంచామృత అభిషేకము అనంతరం స్వామివారి విశేష అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే ఈ నెల 15వ తారీఖు శుక్రవారం నాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణం జరుగును. ఈ కళ్యాణం యొక్క ప్రత్యేకత సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఈ కళ్యాణాన్ని భక్తులచే జరిపించబడును. ఈ కళ్యాణం చేయటం వల్ల ఆరోగ్యము, ఐశ్వర్యము, వివాహం కాని వారికి వివాహము, ఉద్యోగం రాని వారికి ఉద్యోగం కలుగునని భక్తుల వాంఛ. అలాగే ఈ కళ్యాణ అనంతరం 6,000 మంది భక్తులకు స్వామివారి యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయటం జరిగింది. స్వామి యొక్క కృపకు పాత్రులై తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మే 15 ఈ కళ్యాణం ఒక్కరోజే జరుగును. ఈ అవకాశాన్ని 50 మంది భక్తులు సద్వినియోగం చేసుకొని అనంతరం కళ్యాణానంతరం స్వామివారి యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని తీసుకొని పోల్సిందిగా కోరుతున్నాం. దేవాలయం వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, అభయ వీరాంజనీ స్వామి. నర్సింగ్ రంగంలో ప్రతిభతో రాణించిన వారికి దేశ విదేశాల్లో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని ఎన్టీఆర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి చంద్రశేఖర్ పేర్కొన్నారు. స్థానిక వైఎస్ఆర్ కళాశాల ప్రాంగణంలో గల హ్యాపీ నర్సింగ్ కళాశాల ఆధ్వర్యంలో నర్సింగ్ విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఎన్టీఆర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సృష్టిలో మొదటి నర్సు మదర్ అని, నర్సింగ్ పూర్తి చేసిన వారికి మంచి గుర్తింపు ఉంటుందన్నారు. నర్సింగ్ కోర్సు చేసిన విద్యార్థులకు కోర్సులో రాణింపులకు పలు సూచనలు చేశారు. డాక్టర్ పవని ప్రియాంక కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. నర్సింగ్ కళాశాల సిబ్బంది కార్యక్రమానికి సహకరించారు. I'm very happy and proud of everyone here. మీరందరూ ఎంత చక్కగా the first batch అయినా కానీ the way you are preparing for your academics and extra curricular లో కూడా మీ అందరి పొద్దు నుంచి మీ performances that is really commendable. చాలా బాగా చేశారు. సో ఇవాళ Nurses Day, International Nurses Day occasion and our capping ceremony of Happy Healthcare Education Society, Happy College of Nursing and Paramedical Sciences ని అడ్రస్ చేయమని ఒకసారి మన గౌరవనీయులైన విసి డాక్టర్ చంద్రశేఖర్ గారిని. నేను డాక్టర్ పి చంద్రశేఖర్ అండి, వైస్ ఛాన్సలర్ 12th వైస్ ఛాన్సలర్ ఆఫ్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. ఈ రోజున నర్సింగ్ డే సెలబ్రేషన్స్ కోసము హ్యాపీ నర్సింగ్ కాలేజ్ క్యాపింగ్ సెరమనీకి రావడం జరిగింది. పిల్లలంతా విష్ చేయడం జరిగింది. సో గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆఫ్ ఎ మ్యాన్ కైండ్ ఈజ్ ఎ నర్స్, పర్టికులర్లీ మదర్ ఈజ్ ఎ బెస్ట్ నర్స్ ఇన్ దిస్ వన్. మనం పుట్టినప్పటి నుంచి ఇచ్చేయడము, తర్వాత ప్రజలకు మామూలుగా డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్స్ ఇచ్చిన తర్వాత నర్స్ ఈజ్ ద వన్ హూ గివ్స్ ట్రీట్మెంట్, సోలేజ్, ఫిజియోథెరపీ ఏమన్నా కూడా ఆ కన్వాలసెంట్ పీరియడ్లో కూడా నాకు చాలా రోల్ ఉంటుంది. వాళ్ళు ఆదర్శంగా ఉండాలి. సో ఈ నర్సెస్ కూడా మనం దగ్గర 13,000 సీట్లు ఉన్నాయి. లాస్ట్ టైం ఒక 3,000 to 4,000 సీట్స్ వేకెంట్గా ఉన్నాయి. డెఫినెట్గా యూనివర్సిటీ తరఫున ఈ నర్సెస్ రోల్ చాలా ఉంది. మామూలుగా మనం ఫారిన్ కంట్రీస్లో కూడా బాగా చదువుకుంటే వాళ్ళు జర్మనీ కానీ అదర్ అబ్రాడ్ కండిషన్స్లో కూడా మనం తీసుకొని పోవచ్చు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ నర్సింగ్ హోమ్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్నీ పెరిగినాయి. సో ఐ విష్ డాక్టర్ పావని, షీఈ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ హ్యాపీ నర్సింగ్ కాలేజ్కి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మున్ముందు చాలా గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. మున్ముందు కూడా మరిన్ని కోర్సులు స్టార్ట్ చేశారని ఐ విష్ హర్ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. స్థానిక మారేసుపేటలో వెంచేసి ఉన్న శ్రీ కోదండరామ స్వామివారి దేవస్థానంలో కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామివారి సన్నిధిలో గత 11 రోజులుగా స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తూ మంగళవారం హనుమత్ జయంతి ప్రత్యేక పూజలు ప్రాధాన్యతను చాటుకున్నాయి. స్వామివారికి ప్రాతకాలంలో పంచామృతాలతో, పళ్ల రసాలతో, డ్రై ఫ్రూట్స్ తో అభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులచే గణపతి, లక్ష్మీ గణపతి, నవగ్రహ మన్య సూక్తం, హోమం క్రతువు నిర్వహించారు. శ్రీ దుర్గా పూర్ణ కుమారి భజన మండలి సభ్యులచే 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. ధర్మకర్త లంక శివానంద కుమార్, ధర్మకర్తలు కోనపల్లి నారాయణ స్వామి, లంక శివానంద కుమార్, లంక శివ అన్యప్రసాద్, విష్ణుభట్ల ఆంజనేయ శాస్త్రి పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు ధనుష్ సుబ్రహ్మణ్య శర్మ క్రతువులను నిర్వహించారు. భక్తులందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు అండి. స్థానిక మారిస్పేటలో వేయించేసి ఉన్న శ్రీ రామభక్తప్పల స్వామి గుడిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానంలో ఈరోజు హనుమత్ జయంతి ఉత్సవాల సందర్భంగా
గత 11 రోజులుగా భక్తులకి స్వామివారి దగ్గర రక్ష పెట్టి, కొబ్బరికాయ రక్ష పెట్టి, స్వామివారి డాలర్ పెట్టి ఈ 11 రోజులు పూజలు జరిపించారండి. ఈరోజు హనుమత్ జయంతి రోజు స్వామివారికి ఉదయం ప్రాతకాలంలోని పంచామృత అభిషేకాలు, అనంతరం 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుందండి. అనంతరం స్వామివారిది మన్యసూక్త హోమం, గణపతి నవగ్రహ హోమం జరిపిస్తున్నాం భక్తుల చేత. పూజా కార్యక్రమాలన్నీ పూర్తవ్వగానే భక్తులందరికీ రక్ష అందజేస్తామండి. భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని భావిస్తున్నాం. జై శ్రీరామ్. రాజకచేరు సమీపంలో గల శ్రీ సీతారామన్య స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. హనుమాన్ జయంతి ప్రాధాన్యత క్రమంలో స్వామివారికి పంచామృత అభిషేక పూజలు అనంతరం విశేష అలంకరణ చేసినట్లు అర్చక స్వామి మీడియాకు తెలిపారు. ఈరోజు మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా నెహ్రూ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ సీతారామ స్వామివారి దేవస్థానంలో స్వామివారికి తెల్లవారుజామున 5 గంటలకు పంచామృతాలతో అభిషేకము, తదుపరి సింధూరు అర్చన, ఆ తదుపరి నాగవల్లి దళార్చనతో స్వామివారికి పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగినాయి. భక్తులందరూ కూడా ఉదయం నుంచే స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రైల్వే ట్రాక్ అత్యవసర మరమ్మతుల నిమిత్తం ఈ నెల 19వ తేదీ వరకు రైలు గేట్లు మూసివేస్తున్నట్లు రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటరమణ పేర్కొన్నారు. అతిపెద్ద రైల్వే జంక్షన్ తెనాలి మద్రాసు మార్గంలో పట్టణంలోంచి పినపాడు పాండురంగపేటకు వెళ్లే మార్గంలో గల మద్రాసు రైల్వే గేటు, మల్లెపాడు రైల్వే గేటు ఈ నెల 19వ తేదీ వరకు ట్రాక్ మరమ్మతు నిమిత్తం మూసివేసినట్టు తెలిపారు. ప్రజలకు ఏర్పడిన అసౌకర్యాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించుకోవాలన్నారు. మనకి ఎమర్జెన్సీ ట్రాక్ మరమ్మతుల నిమిత్తము చెంచుపేట పినపాడు మధ్య ఉండే గేటు, దాన్ని మాకు రైల్వేలో ఎల్సీ నెంబర్ 288 అంటారు. ఆ గేటు ఈరోజు 12వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు క్లోజ్ చేయబడుతుంది మరమ్మతుల కోసం. అందుకని మన తెనాలి ప్రజలందరూ రోడ్ ఓవర్ బ్రిడ్జి కానీ, ఆ పినపాడు గేట్ కానీ, ఎల్సీ గేట్ కానీ వాడాల్సిందిగా మా రైల్వే తరఫున కోరటమైంది. అలాగే మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ దానికి తగ్గ ఆల్టర్నేటివ్ రూట్స్ చూసుకోవాల్సిందిగా కోరుతున్నాము. వేసవి సెలవుల్లో స్కూల్, కళాశాల విద్యార్థులకు, యువతి యువకులకు ఆధ్యాత్మిక శిక్షణ తరగతులు ఈ నెల 13 నుండి రామలింగేశ్వరపేట శివాలయంలో ఏర్పాటు చేయనున్నట్లు ఆలయ ఈవో హరిప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం ఆధ్యాత్మిక సమ్మర్ క్లాసుల కరపత్రాలు ఆవిష్కరించిన ఈవో హరిప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 13 నుండి 30వ తేదీ వరకు 17 రోజులు వేసవి ఆధ్యాత్మిక శిక్షణలో భక్తితత్వం, భగవద్గీత పారాయణ, నీతి కథలు నేర్పించనున్నట్టు తెలిపారు. ఆసక్తి ఉన్న తల్లిదండ్రులు పిల్లల కోసం మంచి వేసవి శిక్షణను వినియోగించుకోవాలన్నారు. శ్రీ దుర్గా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం రామలింగేశ్వరపేట తెనాలి నందు వేసవి శిక్షణా తరగతుల్లో భాగంగా ఆధ్యాత్మిక శిక్షణా కార్యక్రమాలు రేపు 13/5/26 నుంచి 30/5/26 వరకు ఈ 17 రోజుల కార్యక్రమం జరిగిద్ది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువతి యువకులు పాల్గొని వలసిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమాలు భక్తి తత్వం, భగవద్గీత సారాంశం మరియు నీతి కథలపై దేవాలయం ప్రాంగణంలో ప్రతిరోజు 9 గంటల నుంచి 10:30 వరకు జరుగును. ఈ కార్యక్రమం పాల్గొనవలసిందిగా పట్టణంలో ఉన్న అందరికీ కోరడం అవుతుంది. కేబిఎస్ అండ్ కేవైఆర్ క్రికెట్ లీగ్ సీజన్ 11 విఎస్ఆర్ ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల క్రీడా ప్రాంగణంలో పలు ప్రాంతాల క్రీడాకారుల సమక్షంలో ఘనంగా ప్రారంభమయ్యాయని కోల అశోక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా కేసీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. 11వ సంవత్సరం క్రికెట్ టోర్నమెంట్ లో రాష్ట్ర వ్యాప్తంగా 7 టీంలు తలపడుతున్నాయని, అందులో మొదటిగా గుంటూరు మిర్చి వర్సెస్ టీమ్ డామినేటర్స్ తలపడనున్నాయని తెలియజేశారు. ఈ టోర్నమెంట్ లో అందరి సహకారంతో విజయవంతమై ముందుకు సాగే విధంగా తోడ్పాటు ఇవ్వాలని కోరారు. అనంతరం కేసీఎల్ కమిటీ మెంబర్ పాసం వెంకటేష్ మాట్లాడుతూ యువత పెద్ద ఎత్తున క్రికెట్ మ్యాచ్ లో పాల్గొని వారి సత్తా చాటాలని, ప్రతిభను కనబర్చాలని కోరారు. రాష్ట్ర చరిత్రలో కృష్ణబలిజీ సంఘం తెనాలి నియోజకవర్గంలో ఒక రికార్డు లెక్కించనుందని అన్నారు. అందులో భాగంగా నేడు ఇంతమంది యువత ఉత్సాహంగా పాల్గొని క్రికెట్ ను ఆస్వాదిస్తున్నారని తెలియజేశారు. సమాజంలో యువత చెడు వ్యసనాలకు బానిసలై ఇబ్బంది పడుతున్నారని, అలా కాకుండా క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ మంచి సత్తా చాటే విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న కమిటీ చైర్మన్ కావేటి వేణుగోపాల్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బత్తుల శ్రావణ్, అచ్యుత వేణు, కంబం అనిల్, మదిరేని కిరణ్ బాబు, కావేటి గోపి, టీం కెప్టెన్లు కావేటి కిరణ్ కుమార్, చన్నంశెట్టి ప్రదీప్, పసుపులెట్టి ప్రశాంత్,
బియ్యం వాసు, కావేటి యశ్వంత్, కృష్ణబలిజి సంగీలు, కోలమణి, పట్టెం హరిబాబు, ఎర్రశెట్టి వేణు, చన్నంశెట్టి నరసింహ, బత్తుల నరసింహ, కోలవాసు తదితర సభ్యులు పాల్గొన్నారు. కేబిఎస్ అండ్ కేవైఆర్ కేసీఎల్ క్రికెట్ లీగ్ 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందండి. ఈ సంవత్సరం కూడా స్టార్ట్ అయింది ఆల్రెడీ. మరి రాష్ట్ర వ్యాప్తంగా కేబిఎస్ యువతంతా కూడా ఉత్సాహంతో ఈ కేసీఎల్ లీగ్కి పాల్గొనడం జరిగింది. దాదాపుగా 11 జట్లు పోటీ పడుతున్నాయి. మరి దాంట్లో భాగంగానే ఇవాళ 3 మ్యాచ్లు ఆల్రెడీ జరిగి ఉన్నాయి. మరికొద్దిసేపట్లోనే ఇంకొక టీం కూడా తలపడబోతుంది. మరి ఈ కేబిఎస్ కేవైఆర్ క్రికెట్ లీగ్ని ప్రోత్సహిస్తున్నటువంటి, గ్రౌండ్ ఇచ్చి సహకరిస్తున్నటువంటి విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజ్ యాజమాన్యానికి మా కమ్యూనిటీ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా కృష్ణబలిజ యూత్ అంతా కూడా ఉత్సాహంగా పాల్గొని 11 సంవత్సరాల నుంచి దీన్ని ఘన విజయంగా కొనసాగిస్తున్నారు. వాళ్ళకి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి రానున్న రోజుల్లో కూడా ఇలాంటి క్రికెట్ లీగ్స్ని ఇంకొంత క్రీడా స్ఫూర్తి పెంచే విధంగా యువతలో మేము అనేక కార్యక్రమాలు చేపడతాం. మరి దీనికి వచ్చేసినటువంటి యువతలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు తెనాలి పట్టణ మన స్థానిక ఎన్వీఆర్ అండ్ విఎస్ఆర్ అండ్ కాలేజీలో కేవైఆర్ అండ్ కేసీఎల్ చారిటబుల్ ట్రస్ట్ మీద క్రికెట్ ప్రారంభమైంది. మరి ఇందులో దాదాపుగా ఒక 6 టీములు పాల్గొనడం జరిగింది. వాళ్ళు చాలా నైపుణ్యంగా అద్భుతంగా ఆట ప్రదర్శిస్తున్నారు. నువ్వా నేనన్నట్టు ఆట ప్రదర్శన జరుగుతూ ఉంది. ఎక్కువ తేడాతో కూడా లేదు, 1-2 రన్స్ తేడాతోనే మరో టీం ఓడిపోవడం జరుగుతుంది. ఇంకా ముందు ఇంకా టీములు వస్తున్నాయి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కృష్ణబలిజ కేవైఆర్ అండ్ కేసీఎల్ చారిటబుల్ ట్రస్ట్ మీద జరుపుతున్నటువంటి ఈ క్రికెట్కి అందరం కూడా ప్రోత్సహిస్తూ ఇంకా ముందు ఇంకా బాగా ఆడాలని, ప్లేయర్స్ ఇంకా అద్భుతంగా వారి ఆట ప్రదర్శించాలని కోరుకుంటూ జై కృష్ణబలి సంఘం, జై జై కృష్ణబలి సంఘం. హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని సాయి గురుజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆంజనేయ స్వామి వారికి మన్యుసూక్త సహిత నాగవల్లి దళార్చన పూజలను ఘనంగా నిర్వహించారు. స్థానిక నందులపేటలోని వజ్రాల వారి వీధిలో గల షిరిడి సాయి అనుగ్రహ పీఠం ప్రాంగణంలో మంగళవారం హనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆంజనేయ స్వామి వారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు 18 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. కార్యక్రమాల కార్యాచరణను అర్చక స్వామి మీడియాకు వివరించారు. భక్తులు విశేషంగా పాల్గొని హనుమత్ కృపకు పాత్రులయ్యారు. దక్షిణ భారతదేశంలోనే 4 ధ్వజస్తంభాలు కలిగిన ఆలయంగా విరాజిల్లుతున్న తెనాలి షారాబజార్లో వేంచేసి ఉన్న శ్రీ సువచ్చ సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం నందు వార్షిక హనుమత్ జయంతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. తెనాలి షారాబజార్లో వేంచేసి ఉన్న శ్రీ సువచ్చ సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వార్షిక హనుమత్ జయంతి మహోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారికి మన్యుసూక్త సహిత విశేష అర్చనాభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. హనుమత్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అశేష సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకొని భక్తిమీర పూజా విధులు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వాహకారి హరిప్రసాద్ పర్యవేక్షణలో వంశ పారంపర్య అర్చకులు రొంపిచెల శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ వరకు హనుమత్ జన్మదినోత్సవ వార్షిక ఉత్సవాలతో పాటుగా 18వ లక్ష హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. కార్యక్రమ కార్యాచరణను అర్చక స్వామీజీ రొంపిచెర్ల కిరణ్ కుమార్ స్వామీజీ వివరించారు. పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం కార్యక్రమాలకు సహకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం షరాబ్ బజార్ నందు హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు కార్యక్రమాలన్నీ మా వంశపారంపర్య అర్చక స్వాములైనటువంటి శ్రీనివాసమూర్తి గారు, వారి కుటుంబ సభ్యులు, పిల్లలైనటువంటి వారి కుమారులైనటువంటి సురేష్ గారు, కిరణ్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలన్నీ ఘనంగా జరిగినాయి. ఉదయం 6 గంటల నుంచి స్వామివారికి స్నపన కార్యక్రమంతో మొదలైన ఈ కార్యక్రమాలు తదుపరి తొమ్మలపాకులతో స్వామివారికి అర్చన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించినందుకు అర్చక స్వాములకి మరియు ఈ కార్యక్రమం పాల్గొన్న గతించిన మా వంశపారంపర్య ధర్మకర్త కుటుంబ సభ్యులైనటువంటి వారి భార్య గారు భవానీ గారు, వారి పిల్లలు నిఖిల్ గారు, నితిన్ గారికి ధన్యవాదాలు. వారు ఈ రోజున స్వామివారి మీద అభిమానంతో స్వామివారికి వాళ్ళ పూర్వీకులు ఇచ్చారు. ఇప్పుడు వీరు
ఒక 600 గ్రాముల వెండి దర్పణం అంటే అద్దంని సమర్పించున్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా వారికి కూడా దేవస్థానం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. తెనాలి పట్టణం షరాబ్ బజార్లో వేయించేసి ఉన్నటువంటి సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమత్ జయంతి సందర్భంగా హనుమత్ ఉత్సవాలు జరుగుతున్నాయి. కార్యక్రమాల్లో భాగంగా నేడు హనుమత్ జయంతి రోజున ఆకు పూజ, ఉదయం అభిషేకం కార్యక్రమాలు జరిగాయి. వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమాలన్నిటికీ హాజరయ్యి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అట్లాగే ఈ కార్యక్రమాలు మరో ఒక వారం రోజుల పాటు కార్యక్రమాలన్నీ జరుగుతాయి. కావున పట్టణ ప్రజలందరూ విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాము. ఎంతో అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ సూచనా సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ రోజు నుండి స్వామివారి వార్షిక హనుమత్ జయంతి మహోత్సవములు 18వ లక్ష హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు ఎంతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజున స్వామివారికి విశేషంగా పంచామృత అభిషేకాల కార్యక్రమాలతో పాటు విశేషంగా నాగవల్లి దళార్చన పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సాయంత్రము విష్ణుసేన పూజ, అలాగే 18వ లక్ష హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు నుండి 22వ తేదీ వరకు ఇక 11 రోజుల పాటు ఇక స్వామివారి జయంతి మహోత్సవాలని ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఆలయ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ గారి నేతృత్వంలో వంశపారంపర్య అర్చకులు శ్రీనివాసమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో గతించినటువంటి ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్పీ శివ గారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు పాటు ఉదయం పూట స్వామివారికి విశేష పూజలతో పాటు మంజుసూక్త హోమము, 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమము, సుందరకాండ పారాయణ కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతిరోజు సాయంత్రం పూట విశేష పూజాది కార్యక్రమాలు జరుగుతాయి. ఈ యొక్క కార్యక్రమాల్లో భక్తులందరూ విశేషంగా పాల్గొని పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయదలిచిన భక్తులు ముందుగానే తమ పేరు నమోదు చేసుకున్నట్లయితే ఆలయ ప్రాంగణంలో వారందరికీ ప్రత్యేకంగా దేవస్థానం ఆధ్వర్యంలోనే ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలని కూడా భక్తులు విశేషంగా పాల్గొని కలియుగంలో మనకి ఆంజనేయ స్వామి యొక్క విశిష్టత గురించి తెలుసుకుని పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. తెనాలి గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం వారి సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్న 17వ వార్షిక హనుమత్ జయంతి మహోత్సవాల్లో భాగంగా శ్రీ కార్యసిద్ధి హనుమాన్కు విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. తెనాలి గంగానంపేట శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం సంయుక్త ఆధ్వర్యంలో 17వ వార్షిక హనుమత్ జన్మదినోత్సవ మహోత్సవాల్లో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామికి విశేష పూజా విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యసిద్ధి హనుమానుకు మహాభిషేకం, అష్టోత్తర సహస్రనామార్చన, హనుమాన్ చాలీసా పారాయణం, రామనామ సంకీర్తన విశేషంగా నిర్వహించారు. 2000కు పైగా మామిడి పళ్లతో విశేష అర్చన చేశారు. వివిధ కమిటీల సభ్యులు, మహిళా భక్తులు పూజల్లో పాల్గొన్నారు. స్థానిక గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠం నందు శాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో 17వ హనుమాన్ జయంతి వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కార్యసిద్ధి ఆంజనేయ స్వామికి ఉదయం నుంచి విశేష పూజలు, అభిషేకాలు, సింధూర అభిషేకాలు, 2000 మామిడి పళ్ళతో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. హనుమత్ జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని తెనాలి పట్టణంలో హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. యువత పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. తెనాలి పట్టణంలోని హనుమాన్ శోభాయాత్ర కమిటీ నిర్వహణలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు తెనాలి గుంటూరు ప్రధాన రహదారిలో సుల్తానాబాద్ ఆంజనేయ స్వామి గుడి సెంటర్కు హిందూ బంధువులు ద్విచక్ర వాహనాలతో భారీగా చేరుకున్నారు. పార్టీలకు అతీతంగా యువత హిందూయిజాన్ని చాటిన క్రమంలో మాజీ శాసనసభ్యులు అన్నాబుత్తి శివకుమార్ కొబ్బరికాయ కొట్టి శోభాయాత్రను ప్రారంభించారు. డీజే సౌండ్స్, జై శ్రీరామ్ నినాదాలతో యువతలో ఉత్సాహాన్ని నింపగా పట్టణంలోని 5 దేవాలయాలను కలుపుకుంటూ శోభాయాత్ర చిట్టి ఆంజనేయ స్వామివారి గుడి వరకు కొనసాగింది. వివిధ పార్టీల హిందూ సోదరులు కాషాయ జెండాల రెపరెపల నడుమ బైక్ ర్యాలీ చూపను విశేషంగా ఆకట్టుకుంది. హనుమాన్ శోభాయాత్ర కమిటీ కార్యక్రమాన్ని ముందుని నడిపించగా తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు పర్యవేక్షణలో పోలీసు అధికారులు, సిబ్బంది ట్రాఫిక్ అంతరాయం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు.
తెనాలిలో గత 5 సంవత్సరాలుగా హనుమాన్ జయంతి సందర్భంగా జరిగే ఈ ర్యాలీకి ఇచ్చేసిన భక్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మరియు అభినందనలు. ముఖ్యంగా 5 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ఈ కమిటీ ఏదైతే ఈ శోభాయాత్ర చేస్తుందో వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా యావత్ హిందువులు కూడా దీన్ని హిందూ ప్రదర్శన శక్తిగా దీన్ని భావించి దీన్ని ప్రతి సంవత్సరం ఈ విధంగా జయప్రదం చేస్తున్న సందర్భంగా హిందూ బంధువులందరిపైన ఆ హనుమంతుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి కమిటీ వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా మరి హనుమాన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ శోభాయాత్ర కమిటీ ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఎక్కడ కూడా పార్టీతో సంబంధం లేకుండా మరి ఈ యొక్క కార్యక్రమం ఈ శోభాయాత్ర ఎంతో ఘనంగా 5 ఆంజనేయ స్వామి గుడిని దర్శించుకుంటూ మార్కెట్, మధుగి చెరువు వద్ద, గాంధీ చౌక్, అలాగే చిట్టాంజనేయ స్వామి గుడి, ఇలాగా ఈ 5 గుడులు దర్శించుకుంటూ ఈ సుందర భారతి స్టార్ట్ అవుతుంది కార్యక్రమం. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి హిందూ బంధువుకి కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ సీతారాముల ఆశీస్సులు, రాముల ఆశీస్సులు, అలాగే ఆంజనేయ ఆశీస్సులు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. సందర్భంగా ఇది 3వ సంవత్సరం అందరూ కూడా పాల్గొన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం చిట్టాంజనేయ స్వామి గుడి దగ్గర కాక ఎటు వెళ్లకుండా కుర్రోళ్ళందరూ కూడా పాల్గొవాల్సిందిగా కోరుతున్నాం. హనుమాన్ శోభాయాత్ర కమిటీ ఆధ్వర్యంలో శ్రీ భక్త హనుమాన్ శోభాయాత్ర మరి అత్యంత వైభవంగా ప్రారంభమైంది. మీ అందరికీ తెలుసు హనుమాన్ గారు ఎంత రామభక్తులు, మరి ఆయనకి చేసినటువంటి సేవలకి మరి ఈ రోజు ఆయన జన్మదిన సందర్భంగా తెనాలి పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున 5వ సంవత్సరం శోభాయాత్ర అత్యంత వైభవంగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా కొత్త కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. తెనాలి 2వ అదనపు సీనియర్ న్యాయమూర్తి రాజశేఖర్ గుంటూరు జిల్లా న్యాయస్థానం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా పదోన్నతిపై బదిలీపై వెళ్తున్న నేపథ్యాన్ని పురస్కరించుకుని తెనాలి బార్ అసోసియేషన్ సభ్యులు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలుకుతూ అభినందన సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు న్యాయమూర్తి రాజశేఖర్కు పుష్పగుచ్చం, దుశ్శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఇందుపల్లి రాజారాం, ఉపాధ్యక్షురాలు తాడిబని శ్యామలాదేవి, జనరల్ సెక్రటరీ అప్పల కిషోర్, జాయింట్ సెక్రటరీ అడక వెంకటేశ్వరరావు, కోశాధికారి పి బేబీ సుశీల, ఇతర సభ్యులు చిట్టా శారద, అంజనీ కుమారి, షేక్ రెహానా, పలువురు సీనియర్ న్యాయవాదులు జన్ను శశికుమార్, వి సాగర్, దుర్గాప్రసాద్, ఇతర జూనియర్ న్యాయవాదులు, న్యాయవాద గుమస్తాలు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. జై హనుమాన్, జై శ్రీరామ్ అంటూ హనుమాన్ నామస్మరణతో గ్రామాలు మారుమోగాయి. దుగ్గిరాల మండల వ్యాప్తంగా హనుమాన్ జయంతిని మంగళవారం భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. మాఘమాసం బహుళ దశమి సందర్భంగా హనుమాన్ జయంతి నిర్వహించడం జరిగిందని అర్చకులు పేర్కొన్నారు. జయంతి సందర్భంగా ఉదయం ఆంజనేయ విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. దుగ్గిరాల, చెన్నకేశ్వర నగర్, పెదకొండూరు, చిలువూరు, తుమ్మపూడి, ఈమని, తాడివేని వారిపాలెం తదితర గ్రామాలు ఉన్న ఆంజనేయ విగ్రహాల వద్ద హనుమాన్ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. దుగ్గిరాలని బంగ్లా సమీపంలో ఉన్న 42 అడుగుల అభయ ఆంజనేయ విగ్రహం వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. దుగ్గిరాల గ్రామంలో హనుమాన్ శోభయాత్ర, రథాన్ని, ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఆయా ప్రాంతాలు జరిగిన జయంతి కార్యక్రమాలని పాలకవర్గం సభ్యులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడారు. దుగ్గిరాల గ్రామంలో వేసేసి ఉన్న 42 అడుగుల అభయాంజనేయ స్వామి దేవస్థానంలో ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా అభయాంజనేయ స్వామి వారు ఊరేగింపుగా బయలుదేరుతున్నారు. కానీ భక్తులందరూ కాపాడి అభయాంజనేయ స్వామి కరుణ కటాక్ష వీక్షణ అనుగ్రహ పొందాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. పొద్దున ఉదయం అభయాంజనేయ స్వామి వారికి పంచామృతాల అభిషేకాలతో అభిషేకం చేయడం జరుగుతుంది. తర్వాత బండ్లతో ర్యాలీ చేయడం జరుగుతుంది. తర్వాత అభయాంజనేయ స్వామి వారు ఊరేగింపు రథం మీద ఊరేగింపు కార్యక్రమం జరుగుతున్నది. కాబట్టి భక్తులందరూ ఊరేగింపు కార్యక్రమం పాల్గొని స్వామి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెదకొండూరు గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి వారి యొక్క సన్నిధానం నందు ఈరోజు మాఘమాస బహుళ దశమి హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారికి అత్యంత వైభవోపేతంగా స్వామివారి యొక్క సన్నిధానం నందు విశేషమైనటువంటి పంచామృతాలతోనూ అభిషేక కార్యక్రమాలు, తదుపరి అలంకరణ, సహస్రనామార్చన కార్యక్రమం జరిగి తీర్థప్రసాద వినియోగం జరిగింది. మరి యొక్క దేవస్థానం నందు అనేక వేల మంది భక్తులకి ప్రసాద వినియోగ కార్యక్రమం చేయడం అనేది జరిగింది. దుగ్గిరాల మండలం నల్లమేకల వారి పాలెంలో మంగళవారం మొక్కజొన్న పంటను వైఎస్ఆర్సీపీ నాయకులు పరిశీలించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, గుంటూరు జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు కొమ్మినేని దుర్గా ప్రసాద్ హాజరయ్యారు. మండల వైసీపీ అధ్యక్షుడు తాడిపీన శివగోపయ్య పార్టీ నాయకులతో కలిసి గ్రామానికి చెందిన రైతు దానపైన గంగాధర్ పొలాన్ని పరిశీలించారు. తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బుర్రముక్క వేణుగోపాల్ స్వామిరెడ్డి, తాడేపల్లి మండల అధ్యక్షులు అమర నాగయ్య, జిల్లా మైనార్టీ నాయకులు షేక్ సుబాని, కొప్పుల శ్రీనివాసరావు, ఏమినేని ధనుంజయ, పిల్లి ధర్మరత్నం, బోళ్ల శ్రీనివాసరెడ్డి, దొళ్లా బుజ్జి, తులిమిలి వరప్రసాద్, కంచెర్ల దావీదు, అమర్తలూరి గోపయ్య, పిల్లి శ్యాంప్రసాద్, దూరు జార్జి, రావూరి సంసోను, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. రైతు సుభిక్షంగా ఉంటేనే ఆ పల్లె కూడా బాగుంటది. రైతుల మీదే ఆధారపడిన జీవితాలు వాళ్ళ పల్లెల్లోని జీవితాలు అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మా రైతు వారిని బ్రతికించమని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. మీరు గనక వెంటనే దీన్ని స్పందించి చర్యలు గనక తీసుకోకపోతే రైతు విప్లవం అనేది ఆంధ్ర రాష్ట్రంలో మొదలవుద్దని మీకు తెలియజేస్తున్నా. రైతులు తిరగబడిన రోజున మనందరికి తినటానికి తిండి కూడా రాదని గమనించవలసిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని ఎంతసేపటికి కార్పొరేట్ వ్యవస్థలు, కార్పొరేట్ సిస్టాలు, లక్షల కోట్లు, వేల కోట్లు కంపెనీలు అనేది చెబుతున్నారు. కానీ ఎక్కడ పల్లెల్లో బ్రతుకుతున్న ఈ జనం గురించి ఆలోచించండి సార్. 25% నుంచి 70% ప్రజలు ఇవాళ పల్లెల్లోనే బ్రతుకుతున్నారు. పల్లెల్లో జీవనం అంతా కూడా రైతు మీదే ఆధారపడి ఉంటుంది. రైతు బాగుంటాడో ఆ ప్రాంతమే విలసిల్లిద్ది, ఆ ప్రాంతమే అభివృద్ధి చెందిద్ది. కార్పొరేట్ సంస్థలు వస్తున్నాయి, బడా సంస్థలు వస్తున్నాయి, రాష్ట్రానికి అది వెలుగు నింపుతున్నా ఉన్నారు. వెలుగు ఉండొచ్చు, బొవ్వు ఉండదు మిత్రమా. ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులందరినీ మినిమం సపోర్ట్ ప్రైస్ కి మీరు కొనుగోలు ప్రయత్నం చేయాలని మిమ్మల్ని వేడుకుంటున్నాం. రైతులు ఈ రోజు ఏం అడగట్లేదండి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నారు, అయ్యా మీరు ప్రకటించిన మద్దతు ధరకు మాత్రమే కొనుగోలు చేయండి అని అడుగుతున్నారు. వేరే ఏం అడగట్లేదండి. పంట పండగ ముందు ఒక బాధ ఉంది, పంట పండించిన తర్వాత ఒక బాధ ఉందండి. పంట పండగ ముందు ఎరువుల బస్తాల కోసం రైతులు క్యూలో నిలబడి తెచ్చుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఈ రోజు వచ్చేటప్పటికి అయ్యా మా పంట కొనండి, మా గిట్టుబాటు ధర లేదు, ఎట్లన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం వారు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే మాకు అమ్ముకుంటే మాకు ₹1 మిగులుతుందండి, లేదంటే అప్పుల పాలు అవుతామని చెప్పి రైతులు బాధపడుతున్నారండి. రైతుల బాధ అనేది, రైతుల కంట కన్నీరు అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది కాదండి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ముఖ్యంగా ఈ మొక్కజొన్న రైతుల్ని ఆదుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఈ రైతుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నామండి. నా పేరు దానపైన గంగాధర్ అండి. మాది ఏమన్ గ్రామం, నల్లమల్లారపాలెం. నేను 5 ఎకరాలు కౌలు చేస్తాను. సొంత పొలం ఏం లేదు. 5 ఎకరాలు కౌలు తీసుకొని చేస్తాను. 40,000 కౌలు కట్టి పొలం తీసుకొని చేస్తున్నాం అండి. మా వరి వరదలు వచ్చి వరిపోయింది. 1200, 1100 కొన్నారు ఒడ్డు మొత్తం. ఏమి బయట వాళ్ళు ఏమి కొనలేదు. వాటిలో ఇంకా 20,000, 30,000 రూపాయలు లాస్లో ఉన్నాం వరేసి. ఈ మొగజొన్నలు అన్నా ఏమైనా కలుతూ ఉంటే మొగజొన్న 40 కాడికి పండిస్తున్నాం. అవి మందులు కొట్టి, ఈ మందులు కొట్టి. ఆ మొగజొన్న ఇప్పుడు 1,500, 1,620, 1,720 రూపాయలు అంటున్నారు కొంటలు. కనీసం గిట్టుబాటు ధర లేక మేము ఇప్పుడు వీటిలో కూడా ఆ కౌలు పోయి పొంగా 34,000 ఇంకా లాస్లోనే ఉంటున్నాం. మిగిలేదు ఏమి లేదు. ఏం కొనలేదు, మొత్తం బయటే. 200 గవర్నమెంట్ వాళ్ళు కొంటా ఉన్నారో ఎంతవరకు కేంద్రాలు ఏం చేయాలి. మొగజొన్న కూడా అయిపోతుంది. చేసేది ఏం లేక అందరు బయటకి అమ్ముకుంటున్నాం. అది బయట 1,700, 1,720 సరుకుని బట్టి ఇంకా డౌన్ అంటున్నారు. 2,250, 2,000 అటమ్మాం. వరి కూడా ఒడ్డు కూడా 1,800 అటమ్మాం. వరిలో కనీసం రూపాయి కూడా మిగలట్లా. ఇంకా లాస్లోనే ఉంటున్నాం. ఆ లాస్ అంటే బుడ్డి ఉంటే ఇంకా దీంట్లో ఇంకా లాస్. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం ఈపూర్లంక గ్రామంలో మంగళవారం హనుమాన్ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు, హనుమాన్ చాలీస పారాయణం, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించగా గ్రామం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో వందలాదిగా భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు, భక్తి గీతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయ పరిసరాలు జనసంద్రమయ్యాయి. ఆలయ పూజారి వడ్డీ వెంకటరత్నం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలను కమిటీ సభ్యులు పండ్రాజు మల్లయ్య, తోట నాగేశ్వరరావు మరియు గ్రామ పెద్దలు సమన్వయం చేసి విజయవంతంగా నిర్వహించారు. భక్తులందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాటు చేసి హనుమాన్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేమూరు మండలం జంపని గ్రామంలో వేంచేసి ఉన్న
వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో మంగళవారం హనుమాన్ జయంతి వార్షిక వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఏకాదశి దీక్షతో ప్రారంభమైన ఉత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాత సేవ అనంతరం వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం పండిత దేవి లక్ష్మీ నరసింహాచార్యులు పర్యవేక్షణలో ప్రత్యేక కైంకర్యాలు నిర్వహించారు. అఖండ దీపారాధన, విశ్వక్సేన ఆరాధన, కలశ పూజ అనంతరం మన్నె వెంకట సుబ్బారావు లక్ష్మీ దంపతులచే 27 పవిత్ర ద్రవ్యాలతో మూలవిరాట స్వరూపానికి విశేష అభిషేకం జరిపారు. అర్చకులు మేడూరు శ్రీనివాసమూర్తి అభిషేక ద్రవ్యాలు విశిష్టతను వివరించారు. గాదంశెట్టి వెంకట బదరి సూర్యనారాయణ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. తలశీల గంగాధరరావు దంపతులు పుష్పాలిక అలంకరణ జరిపించారు. స్వామిని నింబ ఫలమాలికలతో అతి సుందరంగా అలంకరించారు. రజిత కమలములచే అకారాంతర్గత అష్టోత్తర శతనామార్చన జరిపారు. మేదరమెట్ల హరికృష్ణ దంపతులు నాగవల్లి పత్ర పూజ జరిపించగా ముత్తినేని రవీంద్రబాబు దంపతులు చందనోత్సవం నిర్వహించారు. భక్త సమాజాల వారు హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. ముక్కామల వెంకటరమణ కుమార్, ముక్కామల కామేశ్వర ప్రసాద్ దంపతులు సువర్చల సహిత ఆంజనేయ స్వామి శాంతి కళ్యాణం జరిపించారు. సాయంత్రం లక్ష నామయజ్ఞం నిర్వహించారు. ఈ కార్యక్రమం 300 మంది భక్తులు పాల్గొని స్వామి నామస్మరణ చేశారు. ఆంజనేయ స్వామి నామస్మరణతో ఆలయం మారుమోగింది. భక్తులకు పానకం, వడముతో పాటు అప్పాలు ప్రసాదాన్ని వినియోగించారు. హనుమాన్ చాలీసా పుస్తకాలు, హనుమాన్ రక్షలు, లాకెట్లు, సింధూరు భక్తులకు పంపిణీ చేశారు. సుదూర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. మండలంలోని వేమూరు, వేణు, కేశవ స్వామి, కుచ్చెళ్లపాడు, అబ్బన, గూడవల్లి, పెరవలిపాలెం గ్రామాల్లో హనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వేమూరులో వేణుకేశవ భక్త సమాజం వారు 41 రోజుల దీక్షతో నిర్వహించిన హనుమాన్ చాలీసా పారాయణ, ఉద్వాసర పూజను ఘనంగా నిర్వహించారు. జంపని గ్రామంలో ఉన్నటువంటి వీరప్రతాప ఆంజనేయ స్వామి వారికి అత్యంత వైభవంగా ఈరోజు ఉదయం పూట నుంచి సుప్రభాత సేవ, విశ్వసేన పూజ, పుణ్యాహ వాచన అంతా కూడా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేయడం ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతో పాల్గొని భక్తులు ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ఈ గ్రామాన్ని, భక్తులందరినీ, ఈ లోకాన్ని ఆ హనుమత్స్వామి సదా కాపాడుగాక అని మరీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రైల్వే సిగ్నల్ ట్యాపరింగ్ ప్రయత్నం, అప్రమత్తమైన రైల్వే పోలీసులపై రాళ్లు రువ్విన దుండగులు, కాల్పులు జరిపిన పోలీసులు. రైల్వే డీఎస్పీ అఖేశ్వరరావు. హనుమాన్ జయంతి వేళ భక్తులతో కిటకిటలాడిన పట్టణంలోని హనుమాన్ ఆలయాలు. నర్సింగ్ కోర్స్ చేసిన వారికి దేశ విదేశాల ఉద్యోగ అవకాశాలు మెండు. ఎన్టీఆర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి చంద్రశేఖర్. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.